ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అసలు సిసలు జాతీయవాదని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల విషయంలో ఆయన ఏ రోజు రాజీ పడలేదని ప్రధాని మోదీ వెల్లడించారు. అకుంఠిత దీక్ష, సేవా కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధితో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో మోహన్ భగవత్ ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని వెల్లడించారు. మోహన్ భగవత్ జన్మదినం సందర్భంగా ఆయనకు నరేంద్ర మోదీ శుభాభినందనలు తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ అసలు సిసలైన జాతీయవాది అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. మోహన్ భగవత్ 75వ జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ శుభాభినందనలు తెలియజేశారు. అంతేకాదు, ఇది ఆర్ఎస్ఎస్ శత జయంతి సంవత్సరం కావడం ఒక విశేషమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్కు మోహన్ భగవత్ అందించినటువంటి సేవలను ఆయన కొనియాడారు. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్లో చేరిన తొలి రోజుల్లో దేశంలో అంధకార యుగం నడుస్తోందన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్కు చెందిన అనేక మంది కార్యకర్తలు పోరాటం చేసిన రోజులని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. మోహన్ భగవత్ కూడా ఒక సుశిక్షితుడైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా దేశం పట్ల మోహన్ భగవత్కు ఉన్న చిత్తశుద్ధి గురించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. మహారాష్ట్రలోని అత్యంత వెనుకబడిన విదర్భ ప్రాంతంలో జన్మించిన మోహన్ భగవత్కు చిన్నప్పటి నుంచే సామాన్యుల కష్టాలు తెలుసున్నారు. మరీ ముఖ్యంగా పేద బడుగు వర్గాల పడుతున్నటువంటి కష్టాల గురించి ఆయన ఒక అవగాహనతో ఉన్నారని, ప్రధానంగా బీహార్ పల్లెలో చేపట్టిన సేవా కార్యక్రమాలు ఆయనకు ప్రజల మౌలిక వసతులపై ఒక లోతైన అవగాహన కల్పించాయని పేర్కొన్నారు. భారత్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా చూసి వాటి పరిష్కారంలో తాను కూడా పాలు పంచుకోవాలని మోహన్ భగవత్ నిర్ణయించుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారని ప్రధాని తెలియజేశారు. అకుంఠిత దీక్ష, సేవా కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధితో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో మోహన్ భగవత్ ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. 2009లో ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్గా మోహన్ భగవత్ బాధ్యతలు చేపట్టారని ఆయన తెలియజేశారు. అత్యంత బరువు బాధ్యతలతో కూడిన సంఘ్ చాలక్ పదవికి మోహన్ భగవత్ బండ తెచ్చారని ప్రధాని మోదీ ప్రశంసించారు. అంతేకాదు, సంఘ్ చాలక్ పదవికి ఆయన సంపూర్ణ న్యాయం చేస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. అంతేకాదు, మోహన్ భగవత్ నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ మరింత బలోపేతమైందన్నారు ప్రధాని మోదీ. కాగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల విషయంలో మోహన్ భగవత్ ఏ రోజు కూడా రాజీ పడలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 600 ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు మోహన్ భగవత్ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. సమాజంలో అత్యంత సంక్షోభిత సందర్భాలు వచ్చినా ఆర్ఎస్ఎస్ను ముందుకు తీసుకువెళ్లిన ఘనత భగవత్కే దక్కుతుందన్నారు ప్రధాని మోదీ. కాగా భారతదేశ యువజనులను పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ వైపు ఆకర్షితులను చేయడంలో కూడా మోహన్ భగవత్ కీలక పాత్ర పోషించారని ప్రధాని మోదీ వెల్లడించారు. అంతేకాదు, ఈ డిజిటల్ యుగంలోనూ తరచూ మాటామంతి జరుపుతూ ప్రజలకు మోహన్ భగవత్ దగ్గరవుతున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. మోహన్ భగవత్ తండ్రి మధుకర్రావు భగవత్తో తాను కలిసి పనిచేసిన రోజులని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. వసుదైక కుటుంబ స్ఫూర్తికి నిలువెత్తు ప్రతీకగా మోహన్ భగవత్ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ పదవి విరమణ గురించి ఇటీవల మీడియాలో ఊహాగానాలు గుప్పుమన్నాయి. కాగా ఈ ఊహాగానాలు వచ్చింది ఏకంగా ఆర్ఎస్ఎస్ నుంచి కావడమే విశేషం. బీజేపీలో 75 సంవత్సరాలు దాటిన వారంతా పదవి విరమణ చేయాల్సిందేనని ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో దుమారం చెలరేగింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఇందుకు సంబంధించి మోహన్ భగవత్ వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పదవి విరమణ చేయాల్సిందేనని తాను అనలేదని మోహన్ భగవత్ వివరణ ఇచ్చారు. అంతేకాదు, తాను కానీ ప్రధాని నరేంద్ర మోదీ కానీ ఆర్ఎస్ఎస్ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని మోహన్ భగవత్ వెల్లడించారు. దీంతో బీజేపీ టీ కప్పులో తుఫాను చల్లారింది.
ఏది ఏమైనా మోహన్ భగవత్ సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని సంవత్సరాలు భారతమాత సేవలో గడపాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.